సార్ ఇప్పుడు ఈ టీటీడీలో మొన్న ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కేసలాట జరిగిందో దానికి సంబంధించి దాంట్లో ప్రధానంగా దానికి గల కారణాలు కావచ్చు, లేదంటే వ్యక్తులు కూడా మొత్తం చంద్రబాబు లోకేష్ సంచరులుగానే కనబడుతుంది. అంటే ఒక ప్రైవేటు ముఠాను పెట్టి అక్కడ ఎట్లాంటి వ్యవహారాలు ఏర్పాటు చేయాలి, ఎట్లా చూస్తారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి పవిత్రతని తెలుగుదేశం పార్టీ దెబ్బతీసింది. మేము అధికారంలో ఉన్నప్పుడేమో రకరకాల దుష్ప్రచారాలు చేశారు. రకరకాలుగా ఆ దేవస్థానాన్ని, స్వామివారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా అనేక రకాలుగా, ఒకటి కాదు. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పైన ఒక ముఠాలాగా క్రియేట్ చేసుకుని ఈఓ దగ్గర నుంచి, చైర్మన్ దగ్గర నుంచి, జేఈఓ దగ్గర నుంచి, అలాగే ఇది కాకుండా చంద్రబాబు గారు లోకేష్తో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఒక ఏమనాలంటే అనేక రకాలైనటువంటి ఫైబర్ నెట్ దీంట్లో కానీ, కుంభకోణంలో కానీ, అలాగే ఈవీఎంలకు సంబంధించి కానీ, ఇందులో ఉన్నటువంటి వ్యక్తులే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మీద తిరుపతిలో ఒక గ్రూప్గా ఏర్పడి భక్తుల యొక్క డబ్బులతో ప్రత్యేక ఛాంబర్లు, ప్రత్యేక హోదాలతో అక్కడ నిలబడి దాన్ని అప్రదిష్ట పాలు చేసే విధంగా మనం చూసాం. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మీద మొట్టమొదటిగా ఆ క్యూరైల్ నిర్వహణ తీసుకుని తర్వాత దాన్ని అధిగమిస్తూ దర్శనాలకు సంబంధించినటువంటి దాంట్లో వారి ప్రమేయంకి జోక్యం చేసుకోవడానికి, వారికి కేటాయించడానికి ట్రయల్ రన్గా దీన్ని తీసుకున్నారు. అది ఏమైంది? 6 యొక్క ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. కాబట్టి పైకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో తిష్ట వేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలాంటి ప్రయోగాల మూలంగా, ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాల్లో ప్రపంచం అంతా కూడా ఒక భక్తిభావంతో, హిందువులంతా కూడా భక్తిభావంతో చూసేటటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఇలాంటి కార్యక్రమాలకి నిలయంగా ఈ ప్రభుత్వంలో మారటం అనేది చాలా దురదృష్టం, దుర్మార్గం. దీని తక్షణమే అలాంటి ఆలోచనలు ఉంటే అన్నీ కూడా విరమించుకోవాలి, దానికి విచారణ చేయాలి, దానికి బాధ్యులైనటువంటి వారి మీద చర్యలు చేపట్టాలి అని చెప్పిన కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.